బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష. అది కూడా నేను వస్తాను. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది 13 జిల్లాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 28 జిల్లాలు ఉన్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు ఇంక చిన్న చిన్న నిర్ణయాలు ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిజర్వేషన్ డెసిషన్. ఇట్ ఈజ్ ఎ హిస్టారిక్ కరెక్షన్ that gives political voice, dignity and participation to the communities that have carried Andhra Pradesh forward. ఇది హిస్టరీలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 34% బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. 2024 ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే బీసీ రిజర్వేషన్స్ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా జరిగాయి. ఒకసారి హిస్టరీ చూసినప్పుడు, చరిత్ర పరిశీలిస్తే బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయ్యింది.
అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజకీయ రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రం నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు అధ్యక్ష, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ నేను ముఖ్యమంత్రి 1995లో యాక్ట్ ఆఫ్ 5 కింద మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. ఇదే కోటా అధ్యక్ష 34%, 95, 2001, 2006, 2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది, బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే 2019 GOMS నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు, హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.